వరంగల్ మహానగరంలో నిన్న ఒక్కరోజు కురిసిన భారీ వర్షానికి చూడండి నగరం ఎంత అతలాకుతలంగా మారిపోయిందో. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది అధికారులు మారినా కానీ ప్రజల పరిస్థితులు మాత్రం మారడం లేదు. కబ్జాలకు గురైన నాలల వల్ల ఈ పరిస్థితి నెలకొంది. రానున్న ఎలక్షన్లో కూడా ప్రజలు ఓటేయడానికి కూడా సంసిద్ధంగా లేరు. ఎందుకనంటే ప్రతిసారి వర్షాలు పడ్డప్పుడల్లా ఈ పరిస్థితిని ఎదుర్కోవడం చాలా కష్టతరంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడండి, పూర్తిగా వరంగల్ మహానగరం, హంటర్ రోడ్, కిలా వరంగల్, షాయంపేట్, పిరకవాడ, ఏకశిలానగర్, శివానగర్, కరీమాబాద్, సాకరాస్కుంట, వెనుమాముల తదితర ప్రాంతాలు, హనుమకొండ, జులైవాడ తదితర ప్రాంతాలు ఈ విధంగా నీట మునిగి నయంనగర్, ఏ ప్రదేశం చూసినా పూర్తిగా జలమయంగా ఉంది. చూడండి, వాహనాలు కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయాయి. ఈ విధమైన పరిస్థితులు ఇలాగే ఉంటే ఈ అధికారులు ఉండి ఎందుకు, నాయకులు ఉండి ఏం లాభం అని ప్రశ్నించే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి వెంటనే త్వరితగతిన ఇక ముందైనా వచ్చే వర్షాకాలం వరకు ఇలాంటి పరిస్థితులు రాకుండా, పునరావృతం కాకుండా అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ప్రజలను సురక్షితంగా ఉండేలా ఏర్పాట్లు చేయగలిగితేనే ఈ ప్రభుత్వాలపై నమ్మకం వస్తుందని ప్రజలు వాపోతున్నారు. స్టార్ న్యూస్, సబ్స్క్రైబ్ దస్, లైక్ అండ్ షేర్, కామెంట్. మీ సమస్య మా పరిష్కారం.